వెల్కమ్ టు రాజ్ న్యూస్. మనం చూస్తున్నాము, ఓవైపు ఆంధ్రప్రదేశ్లోను మరోవైపు తెలంగాణలోను ఇప్పటికే ఎన్నికల హడావిడి అన్నది కొనసాగుతోంది. మనం చూస్తున్నాము, ఇప్పటికే ఓటర్లు బారులు తీరి మరి వాళ్ళు ఓటు ద్వారా వాళ్ళు ఎలాంటి నాయకుడు కావాలో ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఓవైపు పరిస్థితులు బాలేకపోయినా, కొన్ని ప్లేసెస్లో వాతావరణం అనుకూలించకపోయినా సరే ఓటర్లు మాత్రం పోటెత్తుతున్నారు. వాళ్ళ ఒపీనియన్ అనే దాన్ని ఈవీఎం మెషిన్ల ద్వారా ప్రజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లోని ఇటు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనము ఇప్పటికే దాదాపుగా పోలింగ్ స్టార్ట్ అయ్యి 3 గంటలు దాటిన నేపథ్యంలో వేలాది మంది వాళ్ళ ఓటు హక్కుల్ని ఇప్పటికే వినియోగించుకున్నారు. అంతేకాకుండా మరికొంతమంది ఇప్పటికే బార్లు తీరి మరి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా మనం హైదరాబాద్ వెళ్దాము. హైదరాబాద్లో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి మనం చూసేటప్పుడు హైదరాబాద్ అన్న దాన్ని ఖచ్చితంగా చాలా కీలకంగా చూస్తూ ఉంటారు. గత కొన్ని పర్యాయాల నుంచి ఒకటే పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా సరే ఈసారి పరిస్థితి మారింది. బీజేపీ నుంచి మాధవీలత ఎప్పుడైతే ఎన్నికల బరిలో దిగిందో అక్కడ పరిస్థితులు మారాయి అనే విధంగా ఒక రకమైన సంకేతాలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఏం జరుగుతోంది, హైదరాబాద్ నుంచి మా ఇన్నారెడ్డి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఇన్నారెడ్డి. థ్యాంక్ యూ చిదంబరెడ్డి గారు. ప్రస్తుతం అయితే మాత్రం చార్మినార్, హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ప్రస్తుతం మనం ఓటింగ్ చూస్తున్నాం. ఉదయం కొస్త మందకొడిగా ఎలక్షన్ ఓటింగ్ శాతం సాగినప్పుడు కూడా మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే, దాదాపు ఒక అరగంట క్రితమే ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చారు. ఇక్కడ అంటే లేటుగా, అంటే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా ఉదయం పూట కాస్త చాలా మందకొడిగానే సాగింది. తర్వాత మాత్రం ఒక అరగంట నుంచి మనం గమనిస్తున్నాం, అన్ని పాత బస్తీలోని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని పోలింగ్ బూత్ స్టేషన్లో కూడా ఇలానే ఉంది. ప్రస్తుతం మనం లైవ్లో వీడియో చూడవచ్చు చిదంబరెడ్డి గారు. ప్రస్తుతం మనం అయితే మాత్రం ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్కు కూడా చాలామంది హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పెద్దవాళ్ళు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి హాజరవుతున్న పరిస్థితి. అలాగనే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లు పెట్టి వాళ్ళను ఇక్కడికి ఓటింగ్ తీసుకున్న పరిస్థితి వస్తాను. మనం ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ దగ్గర ప్రస్తుతం బారులు తీరిన పబ్లిక్లు మనం చూస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా తమ ఓటుకు వినియోగించేందుకు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం రావడం జరుగుతూ ఉంది. ఈ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేశారు. అయితే దాదాపుగా ఒక 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ పాత బస్తీ, తెలంగాణ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో జరగబోయే ఎన్నికలు ఈసారి చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎలాగైనా సరే ఎంఐఎం కోటను ఛేదించాలని చెప్పేసి ఒక వైపున బీజేపీ తమ ప్రయత్నాలు చేస్తుంది. మాధవీలత కూడా మలకపేట ప్రాంతాల్లో కూడా కొంతమంది చనిపోయిన వారు ఓట్లు వేశారు. తర్వాత అలాగనే దీనికి సంబంధించి కొంతమంది లేని ఓట్లు కూడా క్రియేట్ చేశారు, హిందువులు కూడా లీడ్ చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా మనం కొద్దిసేపటి చూసాం. దీనికి సంబంధించి ప్రస్తుతం మాత్రం ఓటింగ్ సర్లీ అక్కడక్కడ చదురుమూల సంఘటనలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం పోలీసులు ఏర్పాటు చేసిన భారీతో బందోబస్తు నేపథ్యంలో పారామిలిటరీ దళాల పర్యవేక్షణలో చాలా ప్రశాంతం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. అందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు వచ్చారు. తర్వాత కొన్ని ఇక్కడ పాత బస్తీ ప్రాంతంలో కూడా పోలీసు యంత్రాంగం, తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఆ టెంట్లు వేసి మరి, అంటే ఎండలు తీవ్రతరంగా ఉన్న టెంట్లు వేసి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం లోకల్ పోలీసులు కావచ్చు, పారామిలిటరీ దళాలు కావచ్చు, పూర్తి స్థాయి పర్యవేక్షణలో ప్రస్తుతం మన ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలింగ్ అంటే పబ్లిక్ ఇంకా చాలా ఎక్కువ మంది కూడా వచ్చి తమ ఓటుకు వినియోగించేందుకు కూడా వస్తుంటే మన సమాచారంతో ఓవరాల్ వస్తే పాత బస్తీ మొత్తం కూడా పోలీసుల నిఘా నడుమ, 3 అంచెల భద్రత నడుమ తర్వాత పోలింగ్ శాతం ప్రశాంతంగా నడుస్తూ ఉంది. మరి ఒకవైపున మాదిలతో చేస్తున్న ఆరోపణల మీద మరి ఎన్నికల ఎలా స్పందిస్తుంది, చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నాయి, తర్వాత కొంతమంది ఓటు డిలీట్ చేశారని చెప్పి నేపథ్యంలో కూడా తను కంప్లైంట్ చేస్తానని చెప్తున్నాడు కదా. ఇక్కడ మలక్పేటలో జరిగిన ఒక పోలింగ్ బూత్ దగ్గర తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో పాత బస్తీ చార్మినార్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. చార్మినార్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా కొంత
ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి కాబట్టి పోలీసులు కూడా ముందస్తుగా చాలా ప్రీ ప్లాన్డ్గా, అంటే ఒకవైపు పారామిలిటరీ దళాలు కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, పూర్తి స్థాయి సెక్యూరిటీ ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు పూర్తి ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అంటే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సపరేట్గా వాళ్ళకు ట్రయల్ ఏర్పాటు చేయటం, వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్తగా ఓటు వేయించడం లాంటి ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ కూడా ఎవరైనా ముసలాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వస్తే వాళ్ళ సపోర్ట్గా తీసుకెళ్ళి వాళ్ళను దగ్గరుండి ఓటు వేయించి మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యం మనం చూస్తామంటే హైదరాబాద్ పాత బస్తీలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేదు. తర్వాత పూర్తి ప్రొటెక్షన్, 3 అంచెల భద్రత అనేది కొనసాగుతూ ఉంది. సెంట్రల్ ఫోర్సు, పారామిలిటరీ దళాలు కూడా చాలా నిఘా పెంచాయి. మరి కాసేపట్లో మాదిలత వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు కూడా భద్రత కొనసాగే అవకాశం. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించిన వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఓటు హక్కు అనేది తమ బాధ్యతగా, పాత బస్తీ వాసులు తమ బాధ్యతగా ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న శాతం పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మరి ఈసారి పాత బస్తీ ఎలక్షన్స్ చాలా అంటే ఎలా ఉంటాయి, తర్వాత ఎవరు విన్ అవుతారు, ఎంఐఎం కోటరీని బీజేపీ కొల్లగొడుతుందా, తర్వాత తమ ఉనికి చాటుకునే అయితే ఇప్పుడు మీకు అక్కడ మీరు చూస్తున్న పరిస్థితుల్లో అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉందంటారు? ఇన్నారెడ్డి, పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉందంటారు అక్కడ? పర్యవేక్షించే అవకాశం ఉంది. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ భద్రతను కూడా పర్యవేక్షించడానికి అన్ని పోలింగ్ బూత్లు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి. మరి ఈసారి ఏం జరగబోతా ఉంది? అంటే మనం చూస్తున్నాం చిదంబరం రెడ్డి, ప్రధానంగా అయితే చూస్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా మంది ఆంధ్ర తరలి వెళ్ళారు 3 రోజులు సెలవులు రావడంతో. ఆ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గుతుందా, తర్వాత మరి ఏ రకంగా ఉంటుంది ఈసారి పోలింగ్ అనేది, తర్వాత ఇక్కడ పాగా వేసిన బీజేపీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చాలా చేస్తున్నప్పుడు కూడా మరి ఎంత మేరకు సక్సెస్ అవుతా ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా తమ గతంలో ఇక్కడ హైదరాబాద్ తమ హవా చాటుకునే నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ మేము ఖచ్చితంగా తమ హవా చాటుకుంటామని చెప్తున్న నేపథ్యంలో మరి 17 సీట్లలో ఎన్ని సీట్లు సాధిస్తుంది, దీంట్లో ఓటింగ్